పాస్టర్ నన్ను దూరం పెట్టేశాడు మేడం. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చర్చి దగ్గరకు రానివ్వట్లేదు. మొత్తం నన్ను ఫోన్ చేస్తే కూడా బూతులు తిడుతున్నాడు. ఓహో, నీ స్టోరీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెంగ్త్ ఎక్కువ పర్వాలేదు, కొంచెం డీటెయిల్డ్ గా చెప్తావా? నేను ఎప్పుడైతే నా కడుపులో యేసయ్య పుడతాడు అని చెప్పాను, ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నేను ఎప్పుడైతే నా కడుపులో యేసయ్య పుడతాడు అని చెప్పాను, ఏమిటంటే మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అంటే ఎప్పుడైతే ఏసై నా కడుపులో పడ్డాడు అని చెప్పావో ఇక అప్పటి నుంచి ఆ తేడా వచ్చేసింది అతనిలో. అవును మేడం. నేను 4 months ప్రెగ్నెంట్ మేడం. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నన్ను బూతులు తిడుతున్నాడు, చర్చి దగ్గరకు రానివ్వట్లేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే ఇదివరకు మాట్లాడినట్టు మాట్లాడట్లా? లేదు మేడం. ఇదివరకు ఇట్లాగా నిన్ను చర్చిలోకి వచ్చి సేవ చేసుకొని ఇవ్వట్లా? లేదు మేడం. నన్ను మొత్తం దూరం పెట్టేస్తున్నాడు మేడం. చర్చి దగ్గరికి వెళ్తే కూడా చర్చికి వస్తలేడు అని చెప్పేస్తున్నారు మేడం. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అతను ఎందుకు మారిపోయాడు అనుకుంటున్నావు? తనకి సైతాన్ పట్టింది అనుకుంటున్నా మేడం. చెరువు కట్ట దగ్గర వెళ్తాడు కదా మేడం రోజు, అక్కడి నుంచి చర్చికి వస్తాడు, అక్కడ సైతాన్ పట్టినట్టుంది. సైతాన్ పట్టింది అంతేగాని అతను జోసెఫ్ అయితే సైతాన్ పట్టకపోతే మంచోడని నమ్ముతున్నావు. పాస్టర్ మంచోడు మేడం. అలాంటోడు కాదు, జెంటిల్మెన్. అబ్బా, అది జెంటిల్మెన్ కాదే, పెద్ద బ్యాట్స్మెన్. మంచోడు కానీ సైతాన్ పట్టింది. అవును మేడం. సైతాన్ పట్టడం వల్ల అట్లా చేస్తున్నాడు. ఇప్పటికీ నువ్వు చేసిన తప్పు అనిపించట్లేదా? ఎప్పటికీ అనిపించదు. ఎట్లా వదిలించాలి? సైతాన్ వదిలించాలి అంటే నా కడుపులో బిడ్డ తీయమంటున్నాడు మేడం. యేసు ప్రభుని తీయమంటున్నాడు. నేను తీయను అంటున్నాను. తీసేస్తే మళ్ళీ నీతో మామూలుగా ఉంటానంటాడా? సైతాన్ వెళ్ళిపోతుంది అంట మేడం. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుంది. అమ్మా మాకేమనిపిస్తుందో చెప్పనా, అతను నిన్ను మోసం చేశాడు. అవును, క్లియర్ గా ఉందిగా. లేదు మేడం, పాస్టర్ చాలా మంచోడు మేడం. పాస్టర్ అట్లా చేయడు మేడం. అసలు ఎట్లా మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు. పాస్టర్ ఎప్పుడు దేవుడు బిడ్డ మేడం. దొంగేం కాదు. పాస్టర్ చాలా మంచోడు మేడం. చాలా మంచి మాటలు చెప్తాడు అందరికి. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకు. మరి సైతాన్ వదిలించాలంటే నీ బిడ్డను తీసేస్తే సైతాన్ పోద్ది కదా, మరి బిడ్డను తీసేసుకోరాదు? లేదు మేడం, యేసు ప్రభుని నేను తీయను మేడం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను కూడా ఒక మేరీ మాతను మేడం. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు.